అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. గోదావరి వరదలపై రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. భద్రాచలం వద్ద ప్రమాదకర స్థాయిలో గోదావరి ప్రవాహం పెరుగుతుండటంతో ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు అప్రమత్తమయ్యారు. పూర్తిగా క్షేత్రస్థాయిలో లోతట్టు ప్రాంతవాసులకు, ముంపు ప్రాంతవాసులకు ఎప్పటికప్పుడు సూచికలు అందిస్తూ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా పూర్తిగా వరద సహాయక చర్యలో పాల్గొనాల్సిందిగా ఇప్పటికే ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా దిశానిర్దేశం చేశారు. ప్రస్తుతం కరకట్ట పొడిగింపు పనులను ఆయన పరిశీలిస్తున్నారు. మనం చూడొచ్చు, దాదాపు 800 మీటర్ల వరకు కూడా 35 కోట్ల భారీ వ్యయంతో అటు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు పూర్తిగా పనులను నిన్న కూడా పరిశీలించారు. మరోమారు భద్రాచలం వద్ద ప్రమాదకర స్థాయిలో గోదావరి ప్రవాహం పెరగడంతో ప్రస్తుతం 2వ ప్రమాద హెచ్చరికను కూడా అధికార యంత్రాంగం జారీ చేసింది. ప్రస్తుతం మరోమారు కరకట్ట పనులను పరిశీలించేందుకు ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు ప్రస్తుతం ఇక్కడికి చేరుకున్నారు. ప్రస్తుతం వెంకట్రావు గారిని అడిగి పూర్తి విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ప్రమాదకర స్థాయిలో గోదావరి ప్రవహిస్తుంది. 2వ ప్రమాద హెచ్చరికను కూడా ఇప్పటికే అధికారులు జారీ చేశారు. 3వ ప్రమాద హెచ్చరిక కూడా జారీ చేసే అవకాశం ఉందని ఇప్పటికే సిడబ్ల్యూసీ అధికారులు కూడా అంచనా వేస్తూ ఉన్నారు. సిచ్యువేషన్ ఎట్లా ఉంది? భద్రాచలం పట్టణం సురక్షితంగా ఉండేందుకు కరకట్ట మొదటి నుంచి కూడా శ్రీరామ రక్షగా నిలుస్తుంది. కరకట్ట పొరిగింపు పనులు ఏ విధంగా జరుగుతున్నాయి? ఆర్టీవీకి ధన్యవాదాలు. ముఖ్యంగా కోనవరం రోడ్డు ఈ కరకట్ట ఇన్కంప్లీట్ కరకట్ట ఉండటం వల్ల 2022లో ఈ కరకట్ట నుంచి బ్యాక్ వాటర్ వచ్చి, ఈ మిగిలిపోయిన కరకట్ట నుంచి బ్యాక్ వాటర్ వచ్చి శాంతినగర్ కానీ సుభాష్ నగర్ కాలనీ కానీ మొత్తం సబ్మెర్జ్ అవ్వడం జరిగింది. ఆ రోజు ప్రాణ నష్టం జరగలేదు, కానీ మనం ఆస్తి నష్టం అయితే భారీగా ఆస్తి నష్టం జరిగింది. దీనికి ఈరోజు నేను ఎన్నికలకు ముందు ఏదైతే వాగ్దానం చేశానో, గెలిచిన తర్వాత భద్రాచలం ప్రొడక్షన్ కావాలంటే ఈ కరకట్టను ఎక్స్టెన్షన్ చేయండి అని ఇప్పుడున్న గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ, గౌరవ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు కానీ, గౌరవ మంత్రివర్యులు శ్రీనివాసరెడ్డి గారిని కానీ, గౌరవ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు గారిని కోరాను. నేను నిజంగా భద్రాచలంకి, మన తెలంగాణకి ఒక పవిత్రమైన శ్రీ సీతారామ చంద్రస్వామి వారి దేవస్థానం ఉంది. మనం ఆ కరకట్టను కట్టినట్లయితే సీజనల్లో వచ్చే ఈ ఫ్లడ్ అయితే ఉందో ఆ ఫ్లడ్ని అరికట్టవచ్చు. అంటే ఎమర్జెన్సీగా దీన్ని టెండర్ కాల్ఫర్ చేసి ఈ టెండర్ని ఎక్స్టెన్షన్ చేసి ఈరోజు కరకట్ట వేయటం జరిగింది. కొద్దిగా లేట్ అయింది, ఇంకా ముందుకు మనం ఎలక్షన్ కోడ్ ఇవన్నీ ఉండటం వల్ల కొద్దిగా లేట్ అయింది. మనం జూన్లోనే మొదలుపెట్టి కాంట్రాక్టర్ కూడా చాలా ఫాస్ట్గా ఇప్పుడు చాలా వరకు కరకట్టని కంప్లీట్ చేయడానికి వచ్చింది. ఇంకా కొద్దిగా ఇన్కంప్లీటెడ్గా ఉంది. ఇది కూడా అయితే భద్రాచలం పూర్తిగా ఈ బ్యాక్ వాటర్ ఏదైతే పోలవాటర్ బ్యాక్ వాటర్ ఉందో, ప్రెజర్ పెరిగినట్లయితే శబరి నది కానీ ఆ వాటర్ కానీ పెరిగి బ్యాక్ వాటర్ రాకుండా ఉండటానికి, అరికట్టడానికి బాగుంటుంది. ఈరోజు మనం బ్రహ్మాండంగా భద్రాచలాన్ని కాపాడొచ్చని ఆలోచనతో ఉన్నాం. NH-163, NH-30 జాతీయ రహదారులపై పలు చోట్ల రహదారులపై నీరు వచ్చి చేరింది. సో సరుకు రవాణా కూడా పూర్తిగా నిలిచిపోయింది. భద్రాచలం పట్టణం అయితే సురక్షితంగా ఉంది, కానీ చర్ల దుమ్మగూడెంలోని కొన్ని గ్రామాలు ఇప్పటికే జలదిగ్బంధంలో చిక్కున్నటువంటి సిచ్యువేషన్. సో సహాయక చర్యలు ఏ విధంగా కొనసాగుతున్నాయి? ఎన్ని పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు? ప్రభుత్వం నుంచి మీరు ఎటువంటి సహాయం కోరారు? ఏదైనా ప్రత్యేక నిధి ఇప్పటికే కావాలంటే ఏమైనా అధికారులకు విజ్ఞప్తి చేశారా? మంత్రులకు విజ్ఞప్తి చేశారా? ఎట్లాంటి ఫండ్స్ ఏమైనా కలెక్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు? నిన్న మంత్రివర్యులు, రెవెన్యూ శాఖ మంత్రివర్యులు మన పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అధికారులతో, కలెక్టర్ కానీ అటు ఎస్పీలతో కానీ, అదేవిధంగా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్, ఇరిగేషన్ డిపార్ట్మెంట్తో కానీ నిన్న రివ్యూ చేయడం జరిగింది. అదేవిధంగా ముఖ్యంగా హెల్త్ డిపార్ట్మెంట్తో కానీ అన్ని డిపార్ట్మెంట్తో నేను రివ్యూ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా మొట్టమొదటిగా అధికారుల్ని, కలెక్టర్ గారిని కోరింది ఏంటంటే, ఫ్లడ్ రిలీఫ్ క్యాంప్స్ ఎక్కడైతే లాస్ట్ ఇయర్ని 2022 దృష్టిలో పెట్టుకొని, అంతకన్నా ఇంకొద్దిగా 72 ఒకటి వచ్చింది కానీ 75కి అంచనా వేసుకొని మనం రేపు ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసి మీరు ముందుకు వెళ్ళాలంటే, దానికి గాను కలెక్టర్ గారు ఇప్పటికే 8 పునరావాస కేంద్రాలను పెట్టుకున్నాం రెడీగా. అదేవిధంగా ఈ నియోజకవర్గంలో దుమ్మగూడెంలో ఒక 10 ఫ్లడ్ రిలీఫ్ క్యాంప్స్ పెట్టాం. అదేవిధంగా చెర్లకు వచ్చేసరికి చెర్లలో కూడా ఒక 8 దాకా ఫ్లడ్ రిలీఫ్ క్యాంప్స్ పెట్టాం. అన్ని చోట్ల మేము స్టీమ్లో అయి ఉన్నాం. అదేవిధంగా ఈ జోనల్ వైజ్గా, సెక్టర్ వైజ్గా మేము విభజన చేసి చెర్లలో, దుమ్మగూడెంలో, అదేవిధంగా భద్రాచలంలో కూడా మా టీములని అరేంజ్ చేసాం. దాంతోపాటు NDRF బృందాలను కూడా, డిజాస్టర్ మేనేజ్మెంట్కి ఎక్కడన్నా ఏదైనా థ్రెట్ ఉంటే అక్కడ కూడా బోట్ల సహాయంలో కానీ ఇతరితర సహాయంలో కూడా వాళ్ళని బయటికి తీసుకురావడానికి ముందే ఆ విలేజ్ ఎక్కడన్నా ఐలాండ్లో మనం
చుట్టూ ఉంటాయి, కానీ చాలా వరకు ప్రజలందరూ కూడా చాలా గోదావరి చూస్తూ ఉంటారు. చూస్తేనే మాకు 40 వచ్చినా ఏం కాదు, 30 వచ్చినా ఏం కాదు అంటారు. అలా కాకుండా ముందే మనం ఫ్లడ్ రిలీఫ్ క్యాంప్స్ తీసుకెళ్తే బాగుంటుందని చెప్తే దానికి గవర్నమెంట్ నుంచి కూడా మేము సహాయ సహకారం అందిస్తాం. అదేవిధంగా ఏదైతే ఫ్లడ్ రిలీఫ్ క్యాంప్స్లో లాస్ట్ ఇయర్లో జరిగినట్టు, లాస్ట్ 22లో జరిగినట్టు కాకుండా మంచి ఫుడ్ కానీ ఇది కానీ అది కానీ మనకు సప్లై చేయాలి. టిఫిన్తో సహా అన్ని రకాల సౌకర్యాలను కల్పించాలని మంత్రివర్యులు అధికారులను కోరారు. గవర్నమెంట్ నుంచి ఎటువంటి సహాయ సహకారాలు ఉన్నా ఇమీడియట్లీ మాకు ఫోన్ చేయండి. మా సహాయ సహకారాలు గవర్నమెంట్ నుంచి మేము గౌరవ ముఖ్యమంత్రి గారు రెడీగా ఉన్నారు. ఏది జరిగినా కానీ ప్రజలకి ప్రాణ నష్టం జరగకుండా, దాంతోపాటు ఆస్తి నష్టం కూడా భారీగా జరగకుండా మీరు కాపాడాలంటే నిజంగా ఆ చర్యలని కలెక్టర్ గారు చూసుకుంటున్నారు. ఖచ్చితంగా అనేక ఈరోజు బ్రహ్మాండంగా ఉన్నాయి కూడా. ఎక్కడ కూడా ఈ వాటర్కి వస్తే మాత్రం భద్రాచలంకి ఎటువంటి ముప్పు లేదు, నియోజకవర్గం కూడా ఎక్కడ లేదు. చాలా వరకు ఏంటంటే పంట పొలాలు ఎక్కడ ఉంటే ఇప్పుడు పెసరు కానీ పత్తి కానీ ఎక్కడన్నా చాలా వరకు సబ్మర్జ్ అయినాయి. వాటిని ఈ ఫ్లడ్ రిసీవింగ్ అయిన తర్వాతనే మనం ఎస్టిమేషన్ వేయగలం. ఫైనల్గా 2022 వరదలు భద్రాచలంకు తీవ్ర నష్టాన్ని అయితే మిగిల్చాయి. చాలా పెద్ద మొత్తంలో ఆస్తి నష్టం సంభవించింది. చాలామంది భయాందోళనకు కూడా గురయ్యారు. భద్రాచలం పట్టణం సురక్షితంగా ఉండాలని అసలు దేవుణ్ణి కూడా రామచంద్రుని కూడా స్వయంగా మొక్కుకున్నటువంటి సిచ్యువేషన్. అప్పుడు కూడా మీరు పూర్తి స్థాయిలో లోతట్టు ప్రాంతాల్లో పర్యటించారు. ప్రస్తుతం 2వ ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంది. భద్రాచలం పట్టణ వాసులకు, గోదావరి తీర ప్రాంత వాసులకు మీరేం సందేశం ఇస్తారు? ముందుగా ప్రజలకు కోరేది ఏంటంటే, లోతట్ట ప్రాంతాలు ఉన్న వాళ్ళందరూ కూడా గవర్నమెంట్ ఏ సూచనలు ఇస్తుందో అధికారుల సూచనలు మీరందరూ చూసా తప్పకుండా పాటించాలి. మీరు సహకరించాలని, మీరందరూ కూడా సహకరిస్తే ఎటువంటి ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం జరగదు. మనం ఫోర్కాస్ట్ని చూసి మేము ఇక్కడ హెచ్చరిక ఏదైతే ఉంటుందో ఈరోజు ఫస్ట్ వార్నింగ్, సెకండ్ వార్నింగ్ కూడా, థర్డ్ వార్నింగ్ కూడా జారీ చేసే అవకాశం ఉంది. మన అదృష్టం ఈరోజు వర్షాలు లేవు. ఈ ప్రాణహిత కానీ అదేవిధంగా ఇంద్రావతి కూడా తాల్పేరు కూడా ఉధృతంగా తగ్గిందన్నారు. అదేవిధంగా గుబ్బలమంగి కూడా ఉధృతంగా తగ్గిందన్నారు వర్షాలు ఇవ్వటం వల్ల. ఛత్తీస్గఢ్లో కురిసే వర్షాలు కానీ, మన తెలంగాణలో కురిసే వర్షాలు కానీ, అదేవిధంగా పైన ఎగువన మహారాష్ట్రలో కురిసే వర్షాలు కానీ, అక్కడ ఎక్కువ వర్షాలు ఉన్నట్లయితే ఈ గోదావరి ముంపు ఎక్కువగా ఉంటుంది. ఈరోజు ఫోర్కాస్ట్ మనం ఏటూరు నగరంలో తెచ్చుకుంటే ఏటూరు నగరంలో కూడా కొద్ది రిసీడింగ్ అవుతుందని తెలిసింది. అలా నిలకడగా ఉంది, రిసీడింగ్ కూడా లేదు, ఇంత నిలకడగా ఉంది. నిలకడగా ఉండటం వల్ల ప్రమాదం లేదు. ఇది ఒక మహారాష్ట్ర వాటర్ అయితే వస్తుంది, కానీ ఆ లోపల ఈ వాటర్ అన్నీ కూడా మన కింది దిగువకి వెళ్ళిపోగలిగితే ఈరోజు మహారాష్ట్ర వాటర్ వచ్చినా, ఎంత వాటర్ వచ్చినా కానీ ఇక్కడ కెపాసిటీ అంత పెరిగే కెపాసిటీ కూడా ఉంటుంది. మనకు ముంపు అనేది ఈ మండలాలన్నిటి కూడా దాదాపుగా 65 తర్వాతనే చాలా వరకు ఈ విలేజ్లో ఎక్కడైతే లోతట్టు ప్రాంతాలు ఉన్నాయో ఈ లోతట్టు ప్రాంతాల్లో 65 ఫీట్స్ ఎక్కువ ఎబోన్ ఉంటేనే మనం ఇవి సబ్మర్జ్ అయ్యే అవకాశాలు ఉంటాయి ఎక్కువగా. మొత్తంగా గోదావరి వరదలను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు తమ ప్రభుత్వం సాయశక్తిలా కృషి చేస్తుందని చెప్తున్నారు ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు. పూర్తిగా లోతట్టు ప్రాంతాలకు వెళ్లి పరిశీలన జరుపుతున్నారు. వాళ్ళలో భరోసా నింపే ప్రయత్నం చేస్తున్నారు. గోదావరి కరకట్ట పొడిగింపు పనులు కూడా ఆయన స్వయంగా పర్యవేక్షించారు, పరిశీలించారు. పనుల తీరును కాంట్రాక్టర్తో పాటు సిబ్బందిని కూడా అడిగి తెలుసుకున్నారు. ఏదేమైనా గోదావరి వరద ప్రస్తుతం నిలకడగానే ఉంది. మరికొంత తగ్గే అవకాశం ఉందని అధికారులు కూడా అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం లోతట్టు ప్రాంత వాసులంతా కూడా ఫోర్కాస్ట్ అధికారులు విడుదల చేసినటువంటి సూచనలు పాటించాలి. వెంటనే పునరావాస కల్పనలకు తరలివెళ్ళాలి. ఎప్పుడు ఏ సూచిక జారీ చేసినా వాటన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో పాటించాలని అయితే ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు భద్రాచలం పట్టణ వాసులకు కావచ్చు, తీర ప్రాంత వాసులకు సందేశం ఇస్తున్నారు. రిపోర్టర్ ఉదయ్, RTV భద్రాచలం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.